పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. 28 కోట్ల రూపాయలు, 21 కోట్ల విలువైన 15 కిలోల బంగారం. ఈ భారీ సంపదను లెక్కబెట్టేందుకు అధికారులు తెచ్చిన మిషన్లు సైతం మొరాయించాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ మొత్తంలో నల్లధనం ఎవరిదో తెలుసా? ఏదైనా దేశాన్ని దోచుకున్న పొలిటీషియన్ ఇల్లో, లేక వేల కోట్లకు పడగలెత్తిన బిగ్ షాట్ బిజినెస్ మ్యాన్ ఇల్లో అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఇది ఒక సామాన్య బస్సు డ్రైవర్ ఇల్లు. మరి బస్సు డ్రైవర్కి అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇంతకు ఎవరా డ్రైవర్? ఈ ఘటన ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలలో ఈ జరిగినటువంటి ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. రాష్ట్రంలో అవినీతిపైన ఉక్కుపాదం మోపుతున్న వేళ పోలీసులు నిర్వహించిన ఊహించని సోదాలు ఒక భారీ కుంభకోణాన్ని ఇప్పుడు వెలుగులోకి తెచ్చాయి. బీర్భూమ్కు చెందినటువంటి మినార్ మండల్ అనే మాజీ ప్రభుత్వ బస్సు డ్రైవర్ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన దాడులలో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. కిలోల కొద్ది బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. ఆల్మారాలలో, గోనె సంచులలో కుప్పలు తెప్పలుగా ఉన్న నోట్ల కట్టలను చూసి కాకీలే షాక్ అయ్యారు. ఉదయం వరకు లెక్కించేసరికి ఆ మొత్తం ఏకంగా 28.5 కోట్లకు చేరింది. అంతేకాదు, ఏకంగా 15 కిలోల బంగారు కడ్డీలు బయటపడడం సంచలనంగా మారింది. అసలు ఒక మాజీ బస్ డ్రైవర్ అయిన మినార్ మండల్ ఇంట్లో ఈ స్థాయి సంపద ఎలా నిల్వయింది? పోలీసులు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఈ మినార్ మండల్ ఎవరో కాదు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వివాదాస్పద నాయకుడు. ఇసుక రాయ్ మాఫియా డాన్గా పేరున్న తులు మండల్కు అత్యంత సన్నిహితుడు, బంధువు. ఇటీవల కాలంలో తులు మండల్ టీఎంసీ రెబల్ వర్గంలో చేరినట్టుగా తెలుస్తుంది. పోలీసులు మినార్ మండల్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో కీలక నిజాలు కక్కాడు. ఆ ఇంట్లో దొరికిన 28 కోట్ల క్యాష్, 15 కిలోల బంగారం అంతా కూడా తులు మండల్ మరియు అతని అక్రమ సిండికేట్కు చెందిందని అంగీకరించాడు. ప్రభుత్వ క్వారీలు, అక్రమ మైనింగ్ ద్వారా ప్రజాధనాన్ని దోచుకొని ఇళ్లలో దాచిపెట్టినట్టుగా తేలింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో బెంగాల్ రాజకీయాలలో ఒక్కసారిగా భూ ప్రకంపనలు మొదలయ్యాయి అక్కడ. ఈ క్రమంలోనే మరో షాకింగ్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సరిగ్గా 2024లో ఇదే తులు మండల్ తన కూతురి పెళ్లిని ఏకంగా 100 కోట్ల ఖర్చుతో అత్యంత వైభవంగా జరిపాడు. ఆ పెళ్లికి బాలీవుడ్, బెంగాలీ నటులు అర్బాజ్ ఖాన్, జరీనా ఖాన్ వంటి ప్రముఖులు సైతం హాజరయ్యారంటే ఈ మాఫియా సామ్రాజ్యం ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఈ భారీ నగదు రికవరీతో ఆ పెళ్లి భాగోతం మరొకసారి చర్చలోకి వచ్చింది. ఈ భారీ కుంభకోణం పైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. అవినీతిపై తమ ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు వెళుతుందని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని హెచ్చరించారు. ఈ దాడులు నిర్వహించిన బీర్భూమ్ పోలీసులను ఆయన అభినందించారు. మరోవైపు ఈ ఘటన టీఎంసీ పార్టీలోనూ అంతర్గత యుద్ధానికి దారితీసింది. కొందరు నేతలు తమ అక్రమ సంపదను దాచుకోవడానికే పార్టీలో మంచి ముద్ర వేసుకుంటున్నారని టీఎంసీ ఎమ్మెల్యే కునల్ ఘోష్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతో అధికార పార్టీలో ఇప్పుడు ఈ వ్యవహారం పెద్ద కలకలమే రేపుతోంది. ఇక సామాన్య బస్సు డ్రైవర్ ఇంట్లో దాగిన ఈ వేల కోట్ల నల్లధనం భాగోతం బెంగాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అక్రమ సిండికేట్ వెనుక ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే దానిపైన పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఈ వ్యవహారం పెను రాజకీయ సంచలనంగా మారింది.